72 टीवी चैनल में आप सभी का इस्तकबाल है। हैदराबाद में 3 रुकनी गैंग के हाथों अगवा होने वाला बच्चा बाजियाब। एक शेरख्वाह बच्चा जिसे 3 रुकनी टोली के जरिए अगवा किया गया था, इसको बाजियाब कराया गया। मुश्तबा अफराद को मंगल के रोज काचीगुड़ा पुलिस ने गिरफ्तार किया। गिरफ्तार किए गए बोगा नरसिंह राज, रघवेंद्र और एन उमावती सभी कारवान के रहने वाले हैं। पुलिस के मुताबिक नारसिंगी राज ने पीर के रोज एक खातून से राब्ता किया जो भीख मांगती है और काचीगुड़ा में फुटपाथ पर रहती है। इसे अपने 2 माह के बेटे के लिए कपड़े का एक जोड़े खरीदने की पेशकश की। वो औरत को काचीगुड़ा के एक स्टोर पर ले जाया गया और इसके कहा गया कि वो बच्चे के लिए कपड़े मुंतखब करे। काचीगुड़ा के इंस्पेक्टर के चंद्र कुमार ने कहा कि खातून ने बच्चे को नारसिंह राव के हवाले किया और कपड़े चुन रही थी जब मुश्तबा बच्चे को साथ लेकर वहां से फरार हो गया। जिस खातून ने अपने बेटे को लापता देखा वो काचीगुड़ा पुलिस स्टेशन पहुंची और पुलिस को इत्तला दी, जिसने बच्चे का सुराग लगाने के लिए खुसूसी टीमें तश्कील दी। 5 घंटे के अंदर बच्चे को गौलीगुड़ा में एक खातून संध्या रानी के घर से पता चला और बचाया गया। नारसिंगी राज ने रघवेंद्र और उमावती के जरिए एक लड़का बच्चे का बंदोबस्त करने के लिए संध्या रानी से 1 लाख रुपए इकट्ठे किए थे। शेरख्वाह बच्चे को अगवा करने के बाद वो संध्या रानी के घर गए और बच्चे को हवाले कर दिया। इसने दोबारा 30,000 रुपए जमा किए और वहां से चले गए। काचीगुड़ा इंस्पेक्टर ने मजीद कहा कि संध्या रानी बे औलाद थी और इसे 3 मुश्तबा अफराद ने बताया था कि वो कानूनी तौर पर एक बच्चे को गोद लेने का बंदोबस्त कर सकते हैं। आइए देखते हैं ये रिपोर्ट। ऐसे ही अहम और खास खबरों के लिए न्यूज़ 72 टीवी चैनल को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी जरूर करें। 3 months బేబీని ఒక అన్నోన్ పర్సన్ కిడ్నాప్ చేశాడని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనము సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసి వాడు వెళ్ళిన ఆటోని తర్వాత ఎక్కడికి వెళ్ళాడనే ప్లేస్ని వెరిఫై చేసి వాడిని ఇమీడియట్గా అక్యూజ్డ్ పర్సన్ని ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది. ఇందులో 3 persons అక్యూజ్డ్ ఉన్నారు. అందులో మెయిన్ అక్యూజ్డ్ అంటే మనకు ఈ డిమార్ట్ నుంచి పిల్లగాన్ని తీసుకుపోయిన అతను బోగా నర్సింగ్ రాజు. ఇతను రెసిడెంట్ ఆఫ్ గౌలిగూడ, హైదరాబాద్. ఇందులో మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఈమె ఉమాపతి అండ్ ఇంకొక ఆమె పేరు ఏంటారు రిసీవర్ సంధ్యారాణి అని ఇద్దరు ఒక దగ్గర పనిచేస్తుంటారు. ఈ సంధ్యారాణి ఆమెకు పిల్లలు లేరు. సో ఈ ఉమావతి అనేట ఆమె ఏం చేసిందంటే మాకు తెలిసిన అతను ఒక అతను ఉన్నాడు, ఇట్లా అడాప్షన్ ఇప్పిస్తాడు అని ఆమెకు సంధ్యారానికి చెప్పడం జరిగింది. సో సంధ్యారానికి చెప్తే తర్వాత ఈ ఉమావతి ఏం చేసిందంటే రాఘవేందర్ అనేటోడిని పరిచయం చేసింది. రాఘవేందర్ అనేటోడు నాకు ఒక అతను తెలుసు, మీకు అడాప్షన్కి ఇప్పిస్తాం బాబుని అనే ఉద్దేశంతో వాళ్ళతోటి ఒక 1,50,000కి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంటే 1,50,000 ఇస్తే మేము ఒక పిల్లగాన్ని తెచ్చి దత్తత ఇస్తామన్నట్టు చేసిండు. బట్ వీడు అదే విషయము రాఘవేందర్ వీడు నరసింహరాజుకి చెప్తే నరసింహరాజు ఈ బాబుని కిడ్నాప్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది జరిగి కూడా దాదాపు 6 months నుంచి జరుగుతూ ఉంది. అంటే వాడికి వాళ్ళకు ఆ పిల్లలు లేని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సంధ్యారాణి వాళ్ళకి మేము 6 months నుంచి తెస్తామని అట్లా జరుపుకుంటూ లేటెస్ట్గా ఈమె షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ బాబుని తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వీనికి దాదాపు 1,30,000 ముట్టినాయి. ఆ 1 lakh కూడా దాదాపు జూన్ నుంచి తీసుకోవడం జరిగింది. అవి కూడా వాడు ఖర్చు చేయడం జరిగింది. నిన్న ఇచ్చినటువంటి 30,000లో మనం ఒక 18,000 కూడా రికవరీ చేసినాం. సో ఇందులో 3 అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారు. అందులో 2 మనం పట్టుకోవడం జరిగింది. ఈ ఉమావతిని కూడా త్వరలోనే పట్టుకుంటాం. వితిన్ 6 hours లోపల మనము కార్వాన్లో పట్టుకున్నాం. కార్వాన్ దగ్గర వీడు ఆటో ఎక్కిపోయినప్పుడు ఆటోని ట్రేస్ అవుట్ చేసి ఎక్కడ దిగిండు అది ప్లేస్. యాక్చువల్గా ఏమైందంటే ఆమె బెగ్గరు, షీఈ్ ఎ బెగ్గరు. చాదర్ఘాట్ పిఎస్ పరిధిలో బెగ్గర్ ఉంటే ఆమె మీకు పని చూపిస్తాము అది ఇదని ఒక షాపింగ్కి తీసుకొచ్చాడు. డిమార్ట్స్లో షాపింగ్ అని ఆమె బట్టలు తీసుకోవడానికని లోపలికి వెళ్ళినప్పుడు ఆ బాబుని వీడికి పట్టుకోవడానికి ఇస్తే వీడేం చేసిండు ఆమెకు చెప్పబెట్టకుండా తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చేసాడు అనమాట, అమ్మేశాడు. సో అది కిడ్నాప్ కింద కేసు కట్టి వాళ్ళని రికవర్ చేయడం జరిగింది.